నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రాట్లందరూ కూడాను హైదరాబాద్లో సీక్రెట్ మీటింగ్ పెట్టారు అన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. అసలు ఇదంతా కూడా పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది అని చెప్పి కూడా తెలుస్తోంది. అసలు నిజంగానే ఈ మీటింగ్ జరిగిందా, జరిగి ఉంటే ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎందుకోసం ఈ మీటింగ్ జరిగింది, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో నిజమేంత అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడాను హైదరాబాద్లో సీక్రెట్గా మీటింగ్ పెట్టారు అని అంటున్నారు. సో అసలు ఈ మీటింగ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి చర్చ అయితే నడుస్తోంది. సో నిజంగానే ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతోందా, మరి కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కానీ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కానీ ఈ మీటింగ్ పెట్టారంటారా? అసలు మీటింగ్ జరిగిందా లేదా, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పివి సునీల్ కుమార్ ప్రస్తుతానికి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి. అతన్ని అమరావతి దాటి వెళ్లకుండా ఉండమని చెప్పని ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినా సరే అతను హైదరాబాద్లో ఉంటున్నాడని చెప్పని, మొన్నదాకా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇక్కడే ఉన్నాడు. గతంలో వాళ్ళు పనిచేసిన విధానానికి వాళ్ళున్న హోదాని మరీ కించపరిచే విధంగా కాకుండా కొంత వెలుసుబాటు ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు గత ప్రభుత్వంలో వీళ్ళందరూ అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్లే కదా, పివి సునీల్ కావచ్చు, ఇప్పుడైతే పిఎస్ఆర్ ఆంజనేయులు కారాగారంలో కూడా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా చేయాలని, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి మీరు అన్నారు కదా, దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం ఉంటుందని అయితే నేనైతే భావించట్లా. ఇది వేగవంతంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక్కొక్క అభియోగాలు బయటకు వస్తున్న సందర్భంగా చాలామంది అధికారులు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా గుర్తించేసి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించుకొని సాక్ష్యాధారాలు వాళ్ళు ముందు పెట్టి, మీరు ఈ పొరపాట్లు చేశారు, దీనికి మీ సమాధానం ఏంటి, ఎవరు చేయమంటే మీరు చేశారు అని చెప్పని ఒక్కొక్క విషయాలన్నీ బయటకు తీసుకుంటూ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇదే ఎవరైతే వీళ్ళు మాట్లాడుకున్నట్టు గతంలో పోలీసులు సహకరించట్లేదు, అధికారులు సహకరించట్లేదు, ఇప్పుడు కూడా అందుకే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐఏఎస్ల మీద చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి, ఐపీఎస్ల మీద చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూటమి కడుతున్నారని చెప్పని చాలా తెలివిగా వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకం. అంటే వేగవంతంగా పనిచేసే అధికారుల్ని వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం, ఈ మీటింగ్ జరుగుతుంది అన్న వార్తలో నిజం లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా నిజం లేదు. వాళ్ళు అక్కడ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళ కోసం ఇక్కడ కూర్చొని 25 మంది ఇక్కడ కూర్చుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో పనులు ఎలా జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు వేగవంతంగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పనులు జరుగుతూ ఉన్నాయి, ఆ పనుల్లో వాళ్ళు ఉన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి అవుతూ ఉంది, అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు. మన టెండర్ల ప్రక్రియ అయిపోయింది, త్వరలో ఆ పనులు మొదలు పెట్టబోతున్నారు. వివిధ సంబంధించినటువంటి అన్నిటి కూడా ఎంత తొందరగా ఏమేమి చేయాలి, వచ్చిన పరిశ్రమలందరినీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇదిగో మీరు ఇక్కడ అని చెప్పని కేటాయించేసి, భూములు కేటాయించేసి 2 రోజులకి 3 రోజులకు ఒక పరిశ్రమని, కొత్త పరిశ్రమలతోటి ఒప్పందాలు, అలాగే ఆ పరిశ్రమల శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి సాక్షిలో ప్రచురితమైన వార్తల వల్లనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్న కేసులు ఉన్నాయి, అది నడుస్తూనే ఉంది. అండ్ మరోపక్క ఇలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మీటింగ్ పెట్టారు. సో ఇలాంటి వార్తలను ప్రజల్లోకి వదలడం ద్వారా ప్రజల్లో అది నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంట, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంట? అంటే నిస్సందేహంగా ఇది ప్రతికూల వాతావరణం ఏర్పాటు చేస్తుంది. కానీ అసలు ఆధారాలు అసలు జరగలేదు కదా, ఇక్కడ జరుగుంటే చర్యలు తీసుకోవాలి. జరగనప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా ఇష్టమైపోయింది కదా, సోషల్ మీడియాలో ఏ విధంగా చేయగలుగుతారు? ఇప్పుడు నియంత్రణ లేకుండా పోయింది కదా సోషల్ మీడియాల మీద. అంటే ఇక్కడ ఇప్పుడు అన్నీ అంటే ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటా ఉంది మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క అధికారులు విషయాలు కొన్ని కావచ్చు, కాంతిరాణ టాటా కావచ్చు, విజయపాల్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, గనుల వెంకటరెడ్డి కావచ్చు, మరి ఇప్పుడు వచ్చేది ధనంజయ రెడ్డి కావచ్చు, వైఎస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఎవరైతే తప్పుడు మార్గాలు వాళ్ళు చేసినప్పుడు సహకరించిన అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేసి ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు కారాగారంలోనే ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ చూపించేసి వాళ్ళు చూసారా ఇంతమందిని? గతంలో ఎక్కడైనా సరే ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వ హయాంలో ఇంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు సస్పెండ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఇప్పుడన్నా ఉన్నారా? పదవి నుంచి తొలగించేసి బాధ్యత లేకుండా కూర్చోబెట్టింది ఎప్పుడూ లేదు కదా. మరి గత ప్రభుత్వంతో అంటగాగినందుకే కదా ఇదంతా జరిగింది.
కాబట్టి అవి మిగిలిన వాళ్ళలో కూడా ఇప్పుడు చాలామంది ఇందులో భయపెట్టు మరి వీళ్ళందరిలో కొంతమంది ఉంటే కొంతమంది అధికారుల మీద ఆ రోజు చూసుకుంటా ఉంటే ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, లేదా కృష్ణబాబు కావచ్చు, ఇప్పుడు తర్వాత చూసుకుంటా ఉంటే ఇదే ధనుంజయ రెడ్డి కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమర్థవంతంగా పనిచేశారు కదా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లొంగ తీసుకున్నాడా, లేకపోతే ఏళ్లలో ఉన్నటువంటి రెండో మనిషి బయటకు వచ్చి ఈ పనులన్నీ చేశాడనేది ఇప్పుడు మీరు అన్నట్టే చాలా మంది పైన ఐపీఎస్ల పైన కొన్ని కేసులు అయితే నడుస్తున్నాయి, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇక మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పోలీసులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు చేయాల్సింది చేయండి, కలియుగంలో అరెస్టులు జరిగితే జరగనివ్వండి అని చెప్పి పోలీసులను సప్త సముద్రాల అవతలున్న తీసుకొస్తాం, ఈ విధంగా ఆయన బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పక్క ఇది నడిపిస్తూనే మరోపక్క ఈ ఐఏఎస్ ఐపీఎస్ల సీక్రెట్ల మీటింగ్ అంటే అది అంటే రాష్ట్ర పరువుకి సంబంధించినటువంటి విషయము, అలాగే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్టు, అలాగే వాళ్ళ వ్యక్తిత్వం ఇప్పటికీ అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో ఇప్పుడు ప్రజల్లోకి అది మంచిగా వెళ్తుంది ఆ పేరుని నిలుపుకోవడం కోసం. అలాంటి టైంలో వాళ్ళ వ్యక్తిత్వం కూడా దెబ్బతీసినట్టు అవుతుంది కదా ఇలాంటి తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేయడం ద్వారా. యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంట. నిస్సందేహంగా ఉంది, అందుకే ఆధారాలన్నీ సేకరిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అధికారిని అదుపులో తీసుకున్నారనుకోండి, ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అవినీతి చేశారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, ధూళిపాటి నరేంద్ర కుమారు ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు కదా. ఒక్క దాంట్లోనైనా వాళ్ళు ఆధారం చూపించగలిగారా? లేదు కదా. గత ప్రభుత్వంలో ఏ అధికారిని మీద అయినా వాళ్ళు చర్య తీసుకున్నారా? లేదు కదా. ఎవరైనా కారాగారంలో ఉన్నారా? ఇంకా ఆ ప్రభుత్వం మీద పోరాడి గెలిచాడు ఏబి వెంకటేశ్వర గారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అతను ఎన్ని చేసినా కూడా, అతను ఎన్ని మాట్లాడినా కూడా అధికారులు కానీ ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. 5 సంవత్సరాలు అతని పరిపాలన ఏంటో చూశారు. అతని వల్ల ఎంత నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, ఏ విధంగా పరువు పోగొట్టుకుంటున్నారు ఈ అధికారులందరూ స్పష్టంగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ రోజు భయపెట్టాడా, ఇందాక నేను అన్నట్టు భయపెట్టాడా, ప్రలోభ పెట్టాడా, లేకపోతే ఏ విధంగా లొంగ తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఒకళ్ళిద్దరు అధికారులను ఏబి వెంకటేశ్వర గారి మీద చర్యలు తీసుకోవడం, మిగిలిన వాళ్ళందరూ కొంతమందిని పక్కన పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అవమానకరమైన రీతిలో ఆయన్ని తొలగించటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత అధికారులు ఏముందలే పైపెచ్చు నమ్మిచ్చాడు. నేను ఇంకా 20-30 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పి నమ్మిచ్చాడు. కాబట్టి వాళ్ళు కూడా మనకెందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. కానీ ఈరోజు వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళు చెబితేనే కదా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదిగో పలానా చాట ఇలా జరిగింది, పలానా చాట ఎలా జరిగింది, పలానా వ్యక్తులు వచ్చి ఇట్లా మాట్లాడుకున్నారు, పలానా వ్యక్తులకి ముడుపులు అందినాయి అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. కొంతమంది పేర్లు బయటికి రావద్దని చెప్పి బతినాడుకున్నారు, కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో చూసుకున్నా కూడా వరుసనే ఎవరైతే వాళ్ళు చెప్పిన వివరాలతోటే కదా ఇంతమంది బయటకు వస్తుంది. వీళ్ళందరూ పేర్లు ఉన్నాయని మనకు తెలుసా? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఇస్తున్నాం గురించి ఎవరికి తెలుసు? తెలియదు కదా. మొట్టమొదట అతను సాంకేతిక సలహాదారుగా నియమించుకుంది ప్రభుత్వం. అతనికి మద్యంతో ఏం సంబంధం అని ఎవరు అనుకుంటారు? ఇట్లానే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ భయపడుతున్నారు. భయపడే విషయాల్లో ఇప్పటి వరకు వాళ్ళని ఇంకా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. అంటే విధులు నిర్వహించకుండా ఇంకా సమాచారం ఏదన్నా ఇట్లా చెప్పాడనుకోండి, ఎమ్మన్నే వాళ్ళకి వచ్చిన సమాచారం ఈయనకు అందజేస్తారని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. వీలైన తొందరలో 1-2 నెలల్లోనే నన్ను అదుపులో తీసుకుంటారు, నాకు కారాగార వాసం తప్పదు అనే అభిప్రాయానికి వచ్చాడు అతను. మొన్నటిదాకా భీకరంగా ఉన్నాడు. నా జోలికి రారులే, వీళ్ళ మీదే వేసుకుంటారు, నా దాకా రానియర్లే అనుకుంటారు. ఆయన చేసిన మోసం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఒక్కోళ్ళు చెబుతున్నారు మాకేం సంబంధం లేదు అని చెప్పని. కాబట్టి అంతిమంగా అతను అదుపులో తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ముందుగానే ప్రభుత్వం మీద విరుచుకుపడితే ఇట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి అదుపులో తీసుకుంటే, చూశారా నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే నన్ను అదుపులో తీసుకున్నారు. ఇప్పటికైనా సరే ఎక్కడైనా సరే మద్యం కుంభకోణం జరగలేదని ఎక్కడైనా చెబుతున్నాడా? చెప్పండి. వేధిస్తున్నారని మాట్లాడుతున్నాడు తప్ప మద్యం కుంభకోణం జరగలేదని ఎక్కడ చెప్పట్లేదు కదా. మాట్లాడట్లేదు కదా. అంటే అక్కడే ఒప్పుకున్నట్టు అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా అతను ఇంకా మేకపోతు గాంభీర్యం కోసం ఎంత తొందరగా నన్ను అదుపులో తీసుకోవాలనే విధంగా ముందుకెళ్తున్నాడే తప్ప భయపడుతుంది, అందరికంటే ఎక్కువ భయపడుతుంది అతనే. ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అందరికంటే ఎక్కువ భయపడుతున్నాడు. కాబట్టి అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడని అయితే మనం భావించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.